హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు నా ఫ్రెండ్ అనుకోండి. సో వాడు బ్రాండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే నాన్ బ్రాండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా అని అంటున్నాడు. మీరేం సజెస్ట్ చేస్తారు? బ్రాండెడ్ అంటే సేఫెస్ట్ అనుకుంటున్నాడు వాడు. ఎంతవరకు సేఫెస్ట్? సో ఫస్ట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మీరు బ్రాండా నాన్ బ్రాండా చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలా మందికి ఇది ఉంది. అందరు డైరెక్ట్గా బ్రాండ్ అనే వర్డ్ వాడరు. కాకపోతే XYZ కంపెనీ అయితే నమ్మకం కదా సార్, అవును. ఈ కంపెనీల పేరు నేను వెళ్ళలేదు సార్ అని చెప్పేసి అంటారు. సో లెట్స్ అండర్స్టాండ్ ద మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్. ఇక్కడ సార్ ఏముంది, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. SBI అవ్వచ్చు, ఆదిత్య బిర్లా అవ్వచ్చు, ICICI, HDFC, కోటాక్, యాక్సిస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ బ్రాండెడ్ అంటారు. నేను అనట్లే, వాడని వాళ్ళు అనుకుంటున్నారు. దేర్ ఇస్ నో బ్రాండ్, దేర్ ఇస్ నో నాన్ బ్రాండ్. ఇక్కడ బ్రాండ్ నాన్ బ్రాండ్ ఏమి ఉండవు. ఓకే. ఇవన్నీ బ్యాంక్ స్పాన్సర్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. ఓకే. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఒకటి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే దే షుడ్ బి ఎ స్పాన్సర్. ఇక్కడ బ్యాంక్స్ స్పాన్సర్ చేసాయి. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా సపరేట్ ఎంటిటీ. బ్యాంకుకి మ్యూచువల్ ఫండ్ కి సంబంధం లేదు. ఇప్పుడు SBI మ్యూచువల్ ఫండ్ ఉంది అనుకోండి, బ్యాంకుకి దానికి సంబంధం లేదు. ఓకే. మ్యూచువల్ ఫండ్ డిపార్ట్మెంట్ వేరు. డిపార్ట్మెంట్ కాదు, మ్యూచువల్ ఫండ్ కంపెనీయే వేరు. SBI బ్యాంక్ స్పాన్సర్ చేసి SBI అని పేరు పెట్టింది. యూ గాట్ ద పాయింట్. సో దాని వాళ్ళని స్పాన్సర్స్ అని అంటాం. సరే, ఇప్పుడు ఇంకొక చిన్న AMC ఏదో ఒకటి వచ్చింది. ఎగ్జాంపుల్ ఏదో వైటోకో, ట్రస్టో, ఏదో చిన్న చిత్తగా AMCలు చాలా వచ్చాయి మార్కెట్లోకి. ఇప్పుడు AMCs మార్కెట్లోకి వచ్చిన నాన్ బ్రాండ్ కింద పరిగణిస్తారు చాలా మంది. నీ పేరు ఎప్పుడు వినలేదని. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఒకసారి ఒక స్పాన్సర్ వచ్చి దాన్ని ఫామ్ చేసిన తర్వాత అక్కడ ఫండ్ మేనేజరు, ఫండ్ మేనేజ్మెంట్ టీము, CEOలు, CIOలు అందరూ ఉంటారు. ఒక రీసెర్చ్ టీంలు అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫండ్ని అనౌన్స్ చేస్తారు. ఒక ఫ్లెక్సీ క్యాపో, ఒక మల్టీ క్యాపో, స్మాల్ మీడియం ఏదో ఫండ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు NFO పేరుతో. ఫస్ట్ ఒక ఫండ్ రిలీజ్ అయినప్పుడు మల్టిపుల్ పీపుల్ దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారు ఫండ్స్ని. ఆ ఫండ్ని ఆపరేట్ చేయడం ఫండ్ మేనేజ్మెంట్ టీం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ బ్రాండ్ కంపెనీ అయితే డబ్బులు పోవని నమ్ముతారు జనాలు. ఆ సో కాల్డ్ బ్రాండ్ కంపెనీ, నా మాట వాడకూడదు, సో కాల్డ్ నాన్ బ్రాండ్ కంపెనీ డబ్బులు పోతుంది భయపడతారు. అంతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాన్ బ్రాండ్ కంపెనీ అయినా బ్రాండ్ కంపెనీ అయినా డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇక్కడ ట్రస్ట్ రూపంలో ఫార్మ్ అయి ఉంటుంది. బయట ట్రస్ట్లు ఉంటాయి కదా ఫార్మ్ చేసి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ట్రస్ట్ లాగా ఫార్మ్ చేసి ఉంటుంది. ఓకే. సో బేసిక్ అక్కడ మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్కి వాళ్ళు కస్టోడియన్స్గా మాత్రమే వ్యవహరిస్తారు. ఓకే. దే ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్, అంతే. సో ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆ డబ్బుల్ని తీసుకొని బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని పోవడానికి కుదరదు ఇక్కడ. ఓకే. అది పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ, డజంట్ మ్యాటర్. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు గతంలోనంటే కొంచెం మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ రిలీజ్ అవ్వడం కొంచెం కష్టమయ్యేది. ఇట్ యూస్ టు బి వెరీ టఫ్. ఒక ఫండ్ రిలీజ్ అవ్వటము ఇదంతా చాలా టఫ్ ఉండేది. అన్ని ఏవి పడితే ఏమ్స్గా వచ్చేవి కాదు. అవును. తర్వాత ఏమైంది అంటే, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా బాగా పెరిగారు. అమెరికాలో అనుకుంటే ఐ బిలీవ్ 800 కంపెనీస్ ఉన్నాయి AMCలు. వై నాట్ ఇన్ ఇండియా? ద మోర్ నెంబర్ ఆఫ్ AMCs కమింగ్ అప్, ద మోర్ స్ట్రాటజీస్ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్. ఇప్పుడు ఒక కంపెనీ వస్తుంది, కొత్త కంపెనీయే కదా, అసలు ఫండ్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. దే కెన్ ఓన్లీ బై సెల్, అంతే. దే కాంట్ డూ ఎనీథింగ్. దే కెన్ డూ రీసెర్చ్, దే కెన్ మేక్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో రూపంలో వాళ్ళ లాభం వాళ్ళు తీసుకుంటారు, అంతే. ఎక్స్పెన్స్ రేషియో రూపంలో తీసుకోవడం, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. ఓకే. ఇక్కడ పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ ఏంటి? ఒకసారి ఇంకో మాట అడుగుతా. ఇప్పుడు బ్రాండ్ కంపెనీలో పెట్టుబడి పెడతా, నాన్ బ్రాండ్ కంపెనీలో పెట్టుబడి పెడతా, ఏం జరుగుద్ది? ఇప్పుడు నువ్వు సో కాల్డ్ XYZ బ్రాండ్ కంపెనీలో పెట్టుబడి పెడితే XYZ బ్రాండ్ కాబట్టి రిటర్న్ వస్తుందా? దాని అండర్లయింగ్లో వాళ్ళు కొన్న స్టాక్స్ వల్ల రిటర్న్ వస్తుందా? అండర్లయింగ్. మరి వీళ్ళది అంతేగా. అండర్లయింగ్ అసలు బ్రాండ్, దాని పైన ఉండే తోలు కాదు. సో ఇప్పుడు మీరు చెప్పిన పైన తోలు కాదన్నారు. పైన తోలు చూసి చాలా మంది అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. అది అమాయకత్వం. అమాయకత్వం తెలియదు. అరే పెద్ద కంపెనీ కదా అని అనుకుంటాను. పెద్ద కంపెనీలు తప్పనట్లే. పెద్ద కంపెనీలు కరెక్టే, చిన్న కంపెనీలు కరెక్టే. దెర్ ఇస్ నో రైట్, దెర్ ఇస్ నో రాంగ్. ఓకే. అక్కడ తప్పు రైట్లు ఏం లేవు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ డూ యువర్ ఓన్ డ్యూ డిలిజెన్స్, అంతే. నువ్వు ఎట్లా చూస్తున్నావు దాన్ని అని. సో ఇప్పుడు వీడు కొత్త ఇన్వెస్టర్, న్యూ ఇన్వెస్టర్, వీడేం చూస్తున్నాడు, బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ అని చూస్తున్నారు. ఈ అండర్లైన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇవన్నీ చూడలేదు. వీడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని, అందుకే కదా ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టినా కానీ అనుకున్న స్థాయిలో అందరికీ రిటర్న్స్ రావట్లే. మ్యూచువల్ ఫండ్స్ అద్భుతంగా రిటర్న్ ఇచ్చాయి అనేది హెడ్లైన్. అవును. ఎన్ని ఫండ్స్ ఇచ్చాయి? క్వశ్చన్ మార్క్. అది క్వశ్చన్ మార్క్. ఫండ్ సెలక్షన్ మీద కదా డిపెండ్ అయి ఉండేది. అవును. మనం 2026 రివ్యూ చేసుకున్నప్పుడు, 2025 రివ్యూ చేసుకున్నప్పుడు టాప్ ఫండ్కి లాస్ట్ ఫండ్కి మధ్య 20% రిటర్న్ డిఫరెన్స్ ఉంది. 20%. ఏంటి తేడా? అండర్లయింగ్ ఎసెట్. దాని అండర్లయింగ్. ఇప్పుడు నేను ఫస్ట్ ఉండమనట్లే, అట్లీస్ట్ అబోవ్ ద యావరేజ్ ఉండాలి కదా. అబోవ్ ద యావరేజా లేకపోతే ఫస్టా లాస్టా డిసైడ్ చేసేది ఏంటి? అండర్లయింగ్ ఎసెట్స్. దాని అండర్లయింగ్లో ఉండే సెక్టార్స్ ఏంటి, అండర్లయింగ్లో ఉండే స్టాక్స్ ఏంటి, వాటికి వాళ్ళు ఇచ్చిన వెయిటేజ్ ఏంటి, అసలు వాళ్ళు ఫాలో అయ్యే థియరీ ఏంటి. ప్రతి ఫండ్ హౌస్కు థియరీ ఉంటుంది. ప్రతి ఫండ్ హౌస్కి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను దేన్ని కూడా ప్రమోట్ చేయట్లేదు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి.
వాళ్ళు బెంచ్ మార్క్ని హక్ చేసుకో, చాలా ఏఎంసీలు బెంచ్ మార్క్ని హక్ చేసుకుంటాయి. అంటే బెంచ్ మార్క్లు ఎట్లా వెయిటేజ్ ఉంటుందో అట్లనే ఫాలో అవుతారు మాక్సిమం పర్సెంటేజ్. క్వాంట్ ఏం చెప్తారంటే నేను ఎందుకు బెంచ్ మార్క్ని హక్ చేసుకోవాలి, లెట్ మీ టేక్ ద రిస్క్ అంటాడు. నీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే పో, తప్పలేదు. అది వాళ్ళ థియరీ. వైట్ ఒక థియరీ, ద వైట్ హౌస్ ఒక థియరీ, ట్రస్ట్ ఒక థియరీ. ఓకే, ఒక్కొక్క ఏఎంసీకి ఒక్కొక్క థియరీ ఉంది. ఇప్పుడు కొటాక్ది ఒక థియరీ, సిఇఓ మారితే మళ్ళీ థియరీ మారుద్ది. ఓకే, సిఇఓని బట్టి, సిఐఓని బట్టి, ఫండ్ మేనేజర్ని బట్టి ఇన్ని మారుతాయి. సో బేసిక్ అందుకే ఫండ్ మేనేజర్ని గమనించాలనేది, ఎందుకంటే వాళ్ళ థియరీ ఎట్లా పనిచేస్తుంది చేయాలి. కొంతమంది ఏఎంసీలు వాల్యూ ఫండ్ ఇన్వెస్టింగ్ చేస్తాయి, కొన్ని కాంట్రా ఇన్వెస్టింగ్ చేస్తాయి, కొన్ని మూమెంటమ్ ఇన్వెస్టింగ్ చేస్తాయి. అవన్నీ ఫండ్ పేర్లు కాదు, ఇన్వెస్ట్మెంట్ థియరీస్ అనాలి. ఇన్వెస్ట్మెంట్ థియరీస్ అవన్నీ. వీళ్ళు ఏ థియరీ ఫాలో అవుతున్నారు అర్థమైందా? ఒక్కొక్క ఏఎంసీ ఒక్కొక్క థియరీ ఫాలో అవుతుంది. ఓకే, కొంతమంది మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఫాలో అవుతారు. థియరీని అర్థం చేసుకోవాలి మనం. థియరీని అర్థం చేసుకొని దాని అండర్లైన్లో ఉండే అసెట్స్ని అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టాలి. SEBI wants more 50 AMCs to launch. 50. They want 100 AMCs in very soon. టోటల్గా 100 కౌంట్ కావాలని కోరుకుంటున్నారు. ఓకే, నీకు బ్రాండ్ అని అంటే ఎందుకు తీసుకొస్తుంది? సెబీకి ఏం టైం పాస్ లేదా, పని లేదా? లేదా పని లేదని అలాగే. సో అది అర్థమైంది సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఇది అర్థమైంది. కానీ ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ వీళ్ళగా బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ చూస్తున్నారు. బయట ఏదైతే మార్కెట్లో కనిపిస్తున్నాయో, ఐ మీన్ SBI కానీ, ఇప్పుడు మీరు చెప్పిన SBI కానీ, కోటక్ కానీ, అవన్నీ మన కళ్ళకి కనిపిస్తున్నాయి కాబట్టి అది బ్రాండెడ్ అని అనుకుంటాం అంతే. నాన్ బ్రాండెడ్ ఇప్పుడు వేరే ఇంకా చాలా ఏమ్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎలాంటి సెలెక్షన్ చేయాలంటే బ్రాండ్ అని చెప్పుకోవాలా, లేకపోతే వీడి కెపాసిటీ బట్టి, రిస్క్ టేకింగ్ కెపాసిటీ బట్టి అంటారా, ఎలా అంటారు? రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఒకటి అని అంటే, రెండోది వచ్చేసరికి అండర్లయింగ్ అసెట్స్. ఫస్ట్ రిస్క్ కెపాసిటీ ఏం చెప్తుంది, నీకు ఏ థియరీ సెట్ అవుతుందో చెప్తుంది. అవును, నాకు లో వాలిటాలిటీ కావాలి, ఎక్కువ వాలిటాలిటీ వద్దు, స్టేబుల్ రిటర్న్ కావాలి అంటే దాని తగ్గ ఏఎంసీకి వెళ్ళాలి. ఒక్కొక్క ఏఎంసీ ఒకలా పని చేస్తారు. కొన్ని ఏఎంసీస్ ఏంటి అని అంటే, నాకు ఎక్కువ రిస్క్ వద్దు మా ఇన్వెస్టర్స్కి, లెస్ రిటర్న్. రిస్క్ ఎక్కువ వద్దు, రిటర్న్ ఎక్కువ వద్దు అంటారు వాళ్ళు. మేము ఏంటంటే ఎబోవ్ యావరేజ్ మెయింటైన్ చేయక ట్రై చేస్తాం అంతే, మాకు టాప్ వద్దు బాటమ్ వద్దు అంటారు. నువ్వు అది తీసుకో. నేను అగ్రెసివ్గా రిస్క్ తీసుకుంటా, రిస్క్ తీసుకునేది తీసుకో. నువ్వు పైన ఉంటావా కింద ఉంటావా తర్వాత విషయం. తీసుకో రిస్క్ తీసుకునేది. జరిగినాయి కదా చాలా కూడా అట్లా. దే ఆర్ నాట్ రాంగ్, వాళ్ళ స్టైల్ అది. నువ్వు స్టైల్ని అర్థం చేసుకో. ఎప్పుడు కూడా ఏఎంసీ తప్పు ఉండదు. ఏఎంసీ ముందే చెప్తుంది మా థియరీ ఇదే అని. నువ్వు ఆ థియరీని అర్థం చేసుకోకపోతే నీ తప్పవుతుంది. You got the point? Yes. So there is no small, there is no big, there is no brand, there is no non-brand. Okay. అదొక ఏఎంసీ, అదొక ఫండ్, అంతే. ఆ ఫండ్ అండర్లయింగ్ అసెట్. నేను ప్రతి క్లయింట్కి చెప్తా, దాని తోలు పైన ఉండే పేరుతో మీకేంటి పని, దాని లోపల ఏముందో చూడండి. అది కదా రిటర్న్ ఇచ్చేది, దాని పైన ఉన్న పేరు కాదు రిటర్న్ ఇచ్చేది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ బస్ వచ్చినందుకు.